ప్రభు యొక్క బలలో మనము పాలు పంపులు పొందకముందు దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఈ పునరుద్ధాన దినములో మొదటి పేతురు మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని 3-4 వచనాలు కలుస్తున్నాయి. మనం కూడా కలిసి చదువుకుంటాం. మొదటి పేతురు మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క పునరుద్ధాన పండుగలో నీతో కూడా సమాన భాగము, మరణములో, భూస్థాపనలో, పునరుద్ధానంలో, జీవించుటలో కూడా ఇచ్చిన ఈ గొప్ప కృపంతటి కొరకై నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభువా. ఎప్పుడో మృతి నుండి చనిపోయి సమాధి చేయబడవలసిన మమ్మలను క్రీస్తుతో కూడా జీవింపచేస్తూ ఈ గొప్ప జీవాన్ని మాలో ఉంచి మీ రాకడ కొరకు, పరలోక జీవం కొరకు సిద్ధపరుస్తున్నందుకు నిన్ను స్తుతిస్తూ, నేను కూడా నిన్ను ఆరాధిస్తూ అలాంటి జీవం కలిగిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మనం ప్రభుని ఎంతో ఆరాధించాం. ఇక్కడ మరి పునరుద్ధానము అంటే చాలాసార్లు ఈస్టర్ అనేది అది ప్రభువుకు మాత్రమే అన్నట్లు మనం జరుపుకుంటాం. ఈస్టర్, జీసస్ ఈస్టర్ అని, క్రైస్ట్ ఈస్టర్ అని. కానీ ఇప్పుడు కూడా ఈ అనుభవంలోకి రావాలంటే విశ్వాసులు, దిస్ ఈజ్ మై ఈస్టర్, సెల్ఫ్ ఈస్టర్. అవును, ఇది నా ఈస్టర్. యేసు ప్రభువే కాదు, నేను కూడా మరణించాను. ఆయనతో పాటు నేను కూడా భూస్థాపన చేయబడ్డాను. మరలా ఆయనతో కూడా నేను లేచాను. నిజం చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి ప్రభువు కోసం నువ్వు ఈస్టర్ జరుపుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రతిరోజు నీ సెల్ఫ్ పర్సనల్ ఈస్టర్ని నువ్వు జరుపుకోవాలి. అవును, నేను జీవిస్తున్నాను. ఇక నేను మృతుడను కాదు, ఇక నేను చనిపోయిన వాడిని కాదు. ఒకప్పుడు లోకంలో, పాపంలో నేను ఉన్నాను. బట్ ఎవ్రీ డే ఈజ్ అవర్ ఈస్టర్. అందుకని ఇక్కడ అంటున్నాడు, చదవండి ఇప్పుడు ఆ మాట. ఇక్కడ బల్ల దగ్గర కొద్ది హెచ్చరికలు. మొదటి పేతురు చదవండి, మొదటి అధ్యాయం 4వ వచనం. తిరిగి లేచుట వలన జీవముతో కూడిన అది. కాబట్టి జీవం వచ్చేసింది మనలో. ఏమొచ్చింది మనలో? జీవము. సో ఈస్టర్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్. ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఈస్టర్ అనే అనుభవంలో, అంటే జీవించే అనే అనుభవంలో ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి? నిన్నటి దినాన ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జరగాలి. ఒక సహోదరుడు నాకు 2 రోజుల క్రితం ఫోన్ చేసి, అన్న బాప్టిజం తీసుకున్న రోజు వస్తుంది, మరి ఒకరోజు మా ఊర్లో సువార్త చేసి మీటింగ్ పెట్టాలన్నా, ఊరంతా రావాలన్నా అని చెప్పాడు. నేనేమన్నానంటే, ఆ బ్రదర్ పేరు అశోక్, నువ్వు వీలైతే ఈ 3 రోజుల్లో పెట్టుకో. శుక్రవారం, శని, ఆదివారాల్లో పెట్టుకో. వీలైతే శుక్రవారం అయితే ఆల్రెడీ వేరే ఊర్లో అనుకున్నాము సువార్త, గుంటుపల్లి. ఆదివారము కోసులవారిపాలెం దివిసీమ వాళ్ళు అడిగారు. శనివారం ఖాళీ ఉంది, శనివారం పెట్టుకోవచ్చు కదా అంటే అన్నాడు. అన్న శనివారం ఇక్కడ మాకు లోకల్ చర్చిలో
బాప్తిస్మాలు ఉన్నాయన్నా. సరే సాయంత్రం పెట్టుకోవచ్చుగా అశోక్, ఎందుకు ఆ రోజు అయితే బాగుంటుంది అన్న. ఆ రోజు కుదరదన్నా, లేట్ అయిపోద్దన్నా అన్నాడు. ప్రియులారా, ఆ మాట చెప్పాడు. నిజంగానే నిన్న వాళ్ళ ఇంటి దగ్గర అందరూ జనం వచ్చేసారు. ఊరు ఊరు వారింటికి వచ్చింది. మేము కూడా వెళ్ళాము. కానీ హీ వాజ్ నో మోర్. నిన్న బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు ఎవరో పిల్లలు ఆడుకుంటున్నారంట. వాళ్ళని దింపడానికి వెళ్ళి వాళ్ళని రక్షించి బ్రదర్ మునిగిపోయాడు. మేము గుర్తు చేసుకున్నాం, ఇక్కడ కృతజ్ఞత కూడిక జరగాలి, ఇక్కడ సంతోషకరమైన కూడిక జరగాలి, ఊరు ఊరు రావాలి. నిజంగానే వచ్చింది, ఆయన కోరిక అదే. అందరు మా ఇంటికి రావాలి, అందరు వచ్చారు, నువ్వు కూడా రావాలన్నా, నేను కూడా వెళ్ళాను. బట్ హీ వాజ్ నో మోర్. ఆ సహోదరి యవనస్తురాలు, పాపం భార్య, చిన్న అబ్బాయి, 3 years, ఒకే ఒక అబ్బాయి, ఎంత దుఃఖంలో వేదనలో ఉందంటే, షీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. వై ద పీపుల్ ఆర్ కమింగ్ టు మై హౌస్, ఎందుకు ఇంతమంది వస్తున్నారు తనకు తెలీదు. చాలా బలహీనురాలు, చెప్తే ఏమన్నా అయిపోద్దేమో, కృంగిపోద్దేమో, ఊరంతా భయపడుతున్నారు. ఎలా చెప్పాలి ఏం అర్థం కావట్లా. ఎవరు వచ్చి ఏడుస్తున్నా బంధువులు సైగ చేస్తున్నారు, ఏడవద్దు ఏడవద్దు. అమ్మాయి కన్ఫ్యూజన్ అయిపోయింది, డైలమాలో ఉండిపోయింది. ఇంకా ఆ టెన్షన్ ఎంతసేపు, 3 రోజులు పడుతుందంట ఆ బాడీ రావటానికి. ఏం చేయాలి ఇప్పుడు, ఆమెకి ఎలా చెప్పాలి ప్రియులారా? ఇంకా అందరు బంధువులు సేవకులు అందరూ కలిసి అన్నారు, అన్న నువ్వు చెప్పన్నా అని. అనుకున్నా నన్ను కొట్టించేటట్టున్నారు వీళ్ళు. ఏదో మొత్తానికి నాకు ఎట్లా ప్రభువా, హౌ కెన్ ఐ సే దట్ హర్ హస్బెండ్ వాజ్ నో మోర్, ఈవెన్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఎదురు చూస్తుంది, ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి. కనుక అర్థం కాల, అందరిని పిలిచాడేంటి మా ఆయన, కృతజ్ఞత కొడుకు ఉందా, సువార్త ఉందా? షీ వాజ్ సైలెంట్. ఏం అర్థం కావట్లేదు ఆమెకి. మేము వెళ్ళాము, ఏంటి అన్నోళ్ళు వచ్చారేంటి, సడన్గా వచ్చారేంటి. కొన్నిసార్లు మన జీవితము మనకే అర్థం కాదు. సమ్ టైమ్స్ సైలెన్స్, సమ్ టైమ్స్ సస్పెన్స్, బట్ ఇన్ ఎవ్రీ టైమ్ దర్ ఈజ్ సేవియర్. ఆయన ఉంటాడు, నీ సైలెన్స్లో ఉంటాడు, నీ సస్పెన్స్లో ఉంటాడు. ఇంక లోపలికి వెళ్ళాము, ఏం చెప్పాలా, నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. ఏం చెప్తాం, ఎవరు చెప్పాలి, ఎవరు రివీల్ చేయాలి? రివీల్ చేస్తే ఎలా ఉంటుంది ఆ అమ్మాయి యొక్క ఆ ప్రతిస్పందన? వై? బికాస్ హర్ హస్బెండ్ వాజ్ నో మోర్. వీ హ్యావ్ టు రివీల్ దట్. ఎలా చేయాలి నాకే అర్థం కాల. వెళ్ళిపోయాము, లోపలికి వెళ్ళిపోయాము. మా ఇంట్లో ఏ పాట పాడాలి, ఏ వాక్యం చూపించాలి? ఇక్కడ ఏంటంటే మాకు 2 విషయాలు. ఒకటి, చనిపోయాడని తెలియనీయకూడదు. రెండోది, చనిపోయాడని చెప్పాలి. ఎట్లాగండి చెప్పండి, ఎలా కుదురుతుందండి? కుదురుతుందా? అస్సలు కుదరదు. సరే, షేక్స్పియర్ రాస్తూ ఏమంటాడంటే, మనిషి ఎప్పుడూ ఒకేసారి 2 అనుభవించలేడు. ఒక కన్ను ఏడ్చినట్టు, ఒక కన్ను ఏడవకుండా ఉండలేడు. ఆ ఎమోషన్ అనేది ఒకేసారి ఉంటుంది. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, నీ జీవితంలో ఎన్నైనా ఒకేసారి తట్టుకునే శక్తి ఇస్తాడు. ఇంకా ఆ పాప దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను, ఒక వాక్యం చదివి, యోహాను 14:1 చదివి. ఆమెకు అర్థం కాల, ఎందుకు వచ్చారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఏంటి, ఇంటి నిండా జనం ఏంటి, ఊరోళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఒకటే చెప్పాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, సరే, భార్యాభర్తలు మంచి విశ్వాసులు. ఆ భార్య ఎప్పుడు కూడా వాళ్ళ అక్క దగ్గర ఆ శారీస్ అయితే తెచ్చుకుంటుందంట, కానీ తిరిగి ఇవ్వదంట. ఎప్పుడు అనేవాడంట, ఇచ్చేయమ్మా, మా అక్కయ్య కదా, ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్తా ఉండేవాడంట భర్త. ఒకరోజు తన కుమారుని తీసుకొని వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది, కుమారుడు చనిపోయాడు. ఇంటి దగ్గర డెడ్ బాడీ పెట్టేసింది. ఇప్పుడు భర్త వస్తాడు, ఏం చెప్పాలి? భర్తకు ప్రాణం, అసలే హార్ట్ ప్రాబ్లం ఆయనకి, చెప్తే ఏమవుద్ది? బాడీ లోపల ఉంది. ఆ భర్త రాగానే సంతోషంగా వెళ్ళిపోయింది. ఏమండి,
మీరు చెప్పినట్టు చేశానండి. ఏం చేసావు శాంత? మా అక్కయ్య బట్టలన్నీ ఇచ్చి మంచి పని చేసావు. ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి, మనం ఎవరిచ్చింది వాళ్ళకి ఇచ్చేయాలి. అవునండి, నిజమే, అవును, ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి. అయితే మన చింటూను ఎవరిచ్చారండి మనకి? ఎవరిచ్చారండి? దేవుడు. దేవుడు ఎప్పుడన్నా తీసుకుంటూ ఇవ్వాలంటే ఎప్పుడు తీసుకున్నా ఇవ్వాలి. అది ఇప్పుడే తీసుకున్నాడండి. ఎంత జ్ఞానంగా చెప్పిందంటే ఏం మాట్లాడాల, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు ఆయన. కొన్నిసార్లు తట్టుకునే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ఈస్టర్, ద రిజరెక్షన్ పవర్. లోకంలో ఎన్నో పవర్స్ ఉన్నాయి. WWW అంటారు, ద 3 గ్రేటెస్ట్ పవర్స్ ఇన్ ద వరల్డ్. ద పవర్ ఆఫ్ వెపన్, ద పవర్ ఆఫ్ వెబ్సైట్, ద పవర్ ఆఫ్ మీరే ఏం తెలియనట్టు కూర్చోవద్దు. అది లోకం ఈ నమ్ముతుంది. పవర్ ఆఫ్ చెప్పండి చెప్పండి అమ్మా, వాళ్ళు బాధపడిన పర్లేదు చెప్పండి. మీ మాటల పవరు, మీ కన్నీటి పవర్ మాకు తెలీదా? అర్థమైందా? వరల్డ్ ఈజ్ బిలీవింగ్ దట్ ద పవర్, థర్డ్ పవర్ ఈజ్ ఉమెన్. అవును, నిజమే, స్త్రీ శక్తి. బట్ ఈ మూడింటికంటే ఇంకొక పవర్ ఉంది, అది తెలియట్లా. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఆ మాట చెప్పి ఒకటే ఏం చెప్పాను, ఏమిటి అమ్మాయి పేరు? హేనా, కరెక్ట్, హేనా. ఒకవేళ అశోక్ అన్న దేవుడు ఎవరిచ్చారు అశోక్ అన్న నీకు? దేవుడు ఇచ్చాడన్నా. మరి అశోక్ అన్నని దేవుడు తీసుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానన్నా, పర్లేదని నవ్వుతుంది. మాకు ఇంకా డౌట్, అర్థమైందా లేదా. ప్రార్థన చేసాం, ప్రభు నీతో ఉన్నాడు. అబ్బాయి పేరు అప్పుడే 3 years క్రితమే పెట్టొచ్చాను, ఆ పేరు ఆషేర్ అని. ఆషేర్ అని పెట్టొచ్చాను. ఆషేర్ నీకు ఇచ్చాడు. ఆషేర్లో సగం అశోక్ ఉన్నాడు. షేర్ యువర్ హస్బెండ్ విత్ ఆషేర్నే ఇక నువ్వు చూసుకో. అశోక్లో నువ్వు అశోక్ని ఆషేర్లో చూసుకో, ప్రభు ఉన్నాడు. తనకు అర్థమైపోయింది, వెయిట్ చేసింది, బట్ షీ వాజ్ కంట్రోల్. నిజంగా మేము ఎంత సంతోషించాం. ఎందుకంటే తను తెలియకుండా 3 రోజులు డైలమాలో పెడితే టెన్షన్తో చచ్చిపోద్దేమో అమ్మాయి. మొత్తానికి చెప్పేసాం, ప్రభు నీతో ఉంటాడమ్మా, ప్రభు సాయం చేసి. మాకు సంతోషం ఏంటంటే ధైర్యంగా పంపించింది మమ్మల్ని, ఏడవలేదు. కాబట్టి ఈ నిరీక్షణ అనేది నువ్వు ఉంటే ఏడవు. ఈ ధైర్యం అనేది నీకుంటే నువ్వు కన్నీళ్ళు రావు. నాతో ప్రభు ఉన్నాడు. ఇంకొకటే చెప్పాము, అమ్మా ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు. ఇదంతా కూడా టెంపరీ, అక్కడ పర్మనెంట్. ఇవన్నీ చెప్పాము. ఈరోజు నా ప్రియులారా, కొన్నిసార్లు మనం ఇతరులకి చెప్తాం కానీ మనకు మనం చెప్పుకోలేం. మనం కృంగిపోతాం, మనం ఎంతో దిగులు పడిపోతాం, మనం చచ్చిపోవాలనుకుంటాం, మనం బాధపడతాం, మనం ఎందుకు ఈ బతుకు అనుకుంటాం. ఇక్కడ మనము ఎందుకు మనకు ధైర్యం అంటే, పేతురు అంటున్నాడు, మీకు ఒక జీవం దొరికిందయ్యా. ఒకప్పుడే జీవం, పనికిరాని జీవం, పాపపు జీవం, దోషభరితమైన ఎన్నిక లేని జీవం, మరణపు జీవం, నరకపు జీవం, ఇవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు ఎలాంటి జీవం వచ్చేసిందంటే, ఎలాంటి జీవం అంటే చదవండి. ఈ రోజున ఇక్కడ సమయం లేదు కానీ నాకు ప్రభు బల్ల దగ్గర అయింది. ఈస్టర్ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్స్ ఈస్టర్, యూ హ్యావ్ టు సెలబ్రేట్ అండ్ ట్రీట్ యాజ్ యువర్ ఈస్టర్. దిస్ ఈజ్ మై ఈస్టర్. నువ్వు ఏదైనా సరే పండగ, అది దేవునికి ఆస్వాదించి దేవుని పేరు పెట్టి ఒకరోజు చెప్పి మర్చిపోవద్దు. అసలు దేవుడు ఎందుకు అది ఇచ్చాడంటే అది నీకు ఇవ్వాలని. అంత ఇదిగా ఉన్నారంటే కొంతమంది, వారు రక్షణ పొంది కొన్నిసార్లు వాళ్ళ మతి పోతే, అంటే వాళ్ళు ఎట్లా అయిపోతారంటే, ఒకసారి అంటుంది, అయ్యా అందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎవరెవరి కోసం చేస్తున్నావు? అయ్యా అందరి రక్షణ కోసం చేస్తున్నా. యేసు ప్రభు రక్షణ కోసం కూడా ప్రార్థన చేస్తుందంటావా? చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చేసిందో. ఎవరు రక్షణ కోసం అంట? అసలు యేసు ప్రభు రక్షణ ఇవ్వడానికి వచ్చింది. అసలు రక్షణే ఆయన రక్షణ కోసం ఏం చేస్తుందంట? ఈస్టర్ కాబట్టి పోతూ ఉంటాయి.
ఒక ఉంటుంది యేసు ప్రభు ఒక ఉంటుంది ఏమంటుందంటే యేసు ప్రభువుకి నేను దొరకటం ఆయన అదృష్టం అంటుందండి. ఏంటంటే అంటే ఎలాంటి భక్తి వచ్చేసింది చెప్పండి? యేసు ప్రభువుకి నేను దొరకటం ఆయన అదృష్టం. రక్షింపబడిన మనం ఈ దినాన చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నాం. కాబట్టి ఇది యేసు ప్రభు కోసం కాదు, ప్రతి పండుగ ప్రతి దినము ఆయన నీ కోసం ఇచ్చాడు. ఈ ఈస్టర్ నీ ఈస్టర్, ఇది నువ్వు ప్రభు కొరకు చేయాల్సింది కాదు. చూడండి ఇక్కడ కొన్ని విషయాలు. ఈ రోజున ఈ ఈస్టర్ రోజున ఒక తీర్మానం చేసుకో. ఆయన నిన్ను జీవింపజేస్తున్నాడు. ఎలాంటి జీవం మనం కలిగి ఉండాలంటే వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ వీ షుడ్ లివ్. చదవండి ఎలాంటి జీవం అంటే ఇది రోమా 6:4. నిజమైన ఈస్టర్ అంటే నీ జీవితంలో నువ్వు జీవించటం కావాలి, నువ్వు పునరుద్ధానం చెందటం కావాలి, నువ్వు బ్రతికావని ఇతరులకు తెలియాలి. ఈస్టర్ అనేది ఎవరో వచ్చి చర్చిలో చూడరు, కొత్త వాళ్ళు నీ జీవితంలో చూస్తారు, నీ లైఫ్లో చూస్తారు. చదవండి రోమా 6:4. కాబట్టి అది ఎలాగ లేపబడను అలాగే మనము, అది మనం లేపబడిన తర్వాత ఏం పొందాము ఇప్పుడు? ఇట్ ఇస్ ఎ న్యూ లైఫ్. ఇంకా ఓల్డ్ లైఫ్లోకి వెళ్ళొద్దు నువ్వు. ఓల్డ్ ఆలోచనలు, ఓల్డ్ తలంపులు, ఓల్డ్ ఫ్రెండ్స్. అదేంటంటే మాట్లాడితే ఒక మాట పెట్టుకుంటారన్న ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదన్న. అంటే ఓల్డ్ పాపం కూడా గోల్డేనా? ఓల్డ్ ఆశలు కూడా గోల్డేనా? ఇలారా ఏ జీవం జీవించాలి ఇప్పుడు మనం? నూతన జీవం. నేను సిలువ వేయబడ్డాను, నేను చనిపోయాను, నేను తిరిగి లేచాను. అదే అంటాడు రోమా 6వ అధ్యాయంలో. పాప విషయమై మృతి పొందిన మనము ఎక్కనో దానిలో ఎలాగూ జీవించుదుము. ఏమంటున్నాడు చదవండి. ఎన్నో వచ్చినాం అది? రోమా 6:2 అక్క చదవండి. 2. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట, వెరీ గుడ్, ఇంకెలా జీవిస్తావు నువ్వు? అంటే ఈస్టర్ అయిపోగానే మళ్ళీ నువ్వు చెప్పండి ఇలారా. ఏ జీవితం అంటే ఇది? నూతన జీవం, న్యూ లైఫ్. ఈరోజు నుంచి మళ్ళీ ఈస్టర్ వరకు నువ్వు కాపాడుకో, నీ జీవితం ఎంత మారిపోద్దో తెలుసా? ఇదే జీవము, నూతన జీవం. ఇది యేసు ప్రభుతో మరణించి తిరిగి మనం కూడా లేచుడు ద్వారా ఏం పొందామంటున్నాడు? నూతన జీవము పొందాడు. రెండవది చూద్దాం. రెండవది మనం చూస్తే 1 పేతురు లేదా 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. ఈస్టర్ రోజున, ఈస్టర్ ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దట్ వీ షుడ్ లివ్ బై టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 1 తిమోతి 6:16. కలిగి ఉండును గాక. ఇంకేమంటున్నాడు చదవండి. 12వ వచనం కూడా చదవండి. అది ఏ జీవం అంటే ఇది చెప్పండి? ఇది నిత్య జీవం. ఇది నిత్య జీవం. మొట్టమొదటిది నూతన జీవం, రెండవది ఏ జీవం అంటే ఇది నిత్య జీవం. నిత్య జీవం ఇది రెండవది. దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకున్నది ఏంటంటే అది నిత్య జీవం. మూడవది మనం చూస్తే ఎలాంటి జీవితము, ఎలాంటి జీవం అంటే 1 పేతురు 1:21. ఏదో కొన్ని రోజులు జీవించడానికి కాదు దేవుడు నీ కోసం చనిపోయి తిరిగి లేచింది. ఈ జీవం అనేది దీనికి మరణం లేదు. శరీరానికే మరణం ఉంటుంది, రెండో మరణం మనకు లేదు. ఇలాగే మన ఆత్మ జీవిస్తూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. పరలోకానికి వెళ్ళిపోతుంది. బ్రదర్ అన్నను పంపించండి మోరియాకి. ఎన్ని చూసాము చెప్పండి? ఏది అది? మొట్టమొదటిది బండిచ్చి పంపించండి. నూతన జీవం. మొట్టమొదటిది నూతన జీవం, రెండవది నిత్య జీవం, మూడవది
ఏంటంట? చదవండి, ఆ మాట చదవండి. 1 పేతురు 1:21. వేయబడక మునిపే కాక మూడోది ఏ జీవం అంట? యేసు ప్రభు ఇచ్చింది మనకి టెంపరరీ లైఫ్ కాదండి, టెంపరరీ లైఫ్ కాదు. ఇట్స్ నాట్ ఏ వెంటిలేటర్ లైఫ్, నాట్ ఎన్ ఐసియు లైఫ్. ఇట్స్ ఎ పర్మనెంట్ లైఫ్, స్టాండర్డ్ లైఫ్. ఇది శాశ్వత జీవం. ఒక్కసారి రక్షణ పొంది, నువ్వు మార్మన్స్ పొంది, బాప్టిజం తీసుకొని యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన తర్వాత ఇక నీకేం లేదు, మరణం లేదు, రెండో మరణం లేదు మనకి. ఎందుకంటే ఒక్కసారి పుడితే 2 సార్లు చచ్చిపోవాలి, 2 సార్లు పుడితే ఒక్కసారే ఉంటుంది మరణం. మనం 2 సార్లు పుట్టాం, ఇంకెవరన్నా పుట్టలేదేమో. అంటే రెండవ జన్మ అంటే రక్షణ, మారు మనసు, బాప్తిస్మం. కాబట్టి ఏ జీవం ఇచ్చాడు ఇప్పుడు మనకి? ఇదెన్నోది? మూడోది, ఈ శాశ్వత జీవం. ఈ జీవంతోనే మనం పరలోకంలో, అందుకనే జీవములో ప్రవేశిస్తూ ఉంటాడు. అసలు పరలోకానికి ఉన్న ఇంకో పేరేంటి? జీవము. జీవం. 4వది మనం చూస్తే ఎట్లాంటి జీవం మనం కలిగి ఉండాలంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. జాన్ 10:10. జాన్ 10:10. యోహాను 10:10 చదవండి. వచ్చును గాని మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు. అది ఏ జీవం అంటే ఇది అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం. ఇది యేసు ప్రభుతో జీవించే ఈ జీవానికి, నీకు శరీరానికి ఆలోచనలు ఉండొచ్చు, శరీరానికి బాధలు ఉండొచ్చు, శరీరానికి అనారోగ్యాలు ఉండొచ్చు, శరీరానికి భయాలు ఉండొచ్చు, కానీ ఆత్మకి ఏం లేదు, అది ఏమీ లేదు. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తే దేనికి భయపడవు, దేనికి ఆలోచించవు, దేని గురించి దిగులు పడవు. బట్ ఈరోజు ఇట్స్ అ న్యూ లైఫ్. ఈస్టర్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఏ న్యూ లైఫ్. ఇదన్నా చెప్పండి. 4వది ఏ జీవం అంట? సమృద్ధి జీవం. 5వది మనం చూస్తే ఎట్లాంటి జీవం దేవుడు నీ కొరకు నా కొరకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడంటే, చదవండి, ఒక మాట చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 19:29. ప్రతి వాడును అది ఏంటంటే, ఏమిచ్చాడు దేవుడు మనకి? ఏం స్వతంత్రించుకున్నాం? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకున్నాం. ఇదన్నోది. ఈరోజున ఇలాంటి జీవం మనం కలిగి ఉండాలి. ఈ జీవం మనలో ఉండాలి. ఇదే పునరుద్ధాన పండుగ, ఇదే ఎవ్రీడే ఈస్టర్. ఇది 5వది ఏ జీవం అంట? నిత్య జీవం. ఎన్ని చూసాము? తర్వాత చూడండి, ఇంకొక మాట చదవండి. 1 పేతురు, లేదా అంతకంటే ముందు ఒక మాట చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:36. నిత్య జీవం ఇందాక చూసాం కదా, ఇంకొక మాట హెబ్రీ 10:36. నెరవేర్చిన వారై ఓరిమి అవసరమై ఉన్నది, కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం లేకుండా. అది ఏ జీవం ఇది? ఇది విశ్వాస జీవం, ఫెయిత్ఫుల్ లైఫ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం ఉంటుందో తెలియదు, కానీ ఎట్లా జీవించాలి? ఏ జీవం ఇది? ఎన్ని చూశాను చెప్పండి. మొట్టమొదటి ఏ జీవం ఇది? నూతన జీవం. 2వది అది నిత్య జీవం. 3వది శాశ్వత జీవం. 4వది సమృద్ధి జీవం. 5వది ఏంటంటే విశ్వాసముతో కూడిన జీవం. ఇట్స్ అ
ఫెయిత్ఫుల్ లైఫ్. విశ్వాసంతో జీవించు. ఏ పరిస్థితి వచ్చినా పర్వాలా, దేవుడు చూసుకుంటాడు. నిజమైన ఈస్టర్ అనేది ఆ పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకో. ఏది వచ్చినా. అందుకని చాలాసార్లు మనం ప్రతి పరిస్థితిని చూసి భయపడతాం, చాలా దిగులు పడతాం. సాతాను తీసుకొచ్చే ప్రతి కలవరాన్ని చూసి చాలా భయపడతాం. అందుకని ఒక దైవజనుడు అన్నాడు ఏంటంటే, సాతాను చేతిలో ఉన్న ఆయుధాన్ని చూసి మనం భయపడుతున్నాం. అసలు గొల్లియాతుని చూసి ఎందుకు భయపడ్డారంటే, గొల్లియాతు కాదు, ముందు గొల్లియాతు యొక్క ఖడ్గాన్ని చూసి భయపడ్డారు. గొల్లియాతు ఎంత శక్తివాడు, గొల్లియాతు ఎలాంటి వాడు, ఇవి కాదు, ముందు ఆ ఖడ్గమే అంత పెద్దగా ఉందే. ఈరోజు సాతాను ఏమీ చేయలేడు. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏముందంటే, సాటన్ హ్యాస్ ఏ గన్ బట్ నో బుల్లెట్స్. అర్థమవుతుందా? సాటన్ హ్యాస్ గన్ బట్ నో బుల్లెట్స్. సాతాన్ దగ్గర గన్ ఉంది, నీ శత్రువు దగ్గర గన్ ఉంది, కానీ ఏం లేవు, బుల్లెట్స్ లేవు. మరి ఎక్కడున్నాయి? ప్రభు దగ్గర ఉన్నాయి. ఆయన ఇస్తేనే కానీ. ఇస్తాడా ప్రభు? చెప్పు. నిన్ను నష్టపరచడానికి ఇష్టపడతాడా? నీ శత్రువుకి దేవుడు గన్ను మాత్రమే ఇచ్చాడు, బుల్లెట్స్ ఇవ్వాల. భయపడు మాకు. ఇంకా చెప్పాలంటే ఆ బుల్లెట్స్ సాతానికి ఇవ్వడు, శత్రువుకి ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? అవసరమైతే మనకి ఇస్తాడు. మనం ఇస్తేనే తప్ప మన శత్రువు మనల్ని ఏం చేయలేడు. కాబట్టి ఈ జీవం జీవించినప్పుడు దేనికి భయపడవు, బట్ యు హ్యావ్ ఫెయిత్. అదే రాశాడు డైలీ బ్రెడ్లో. ఆ వ్యక్తి, ఒక ఆయన సర్కస్ చేస్తున్నాడు, ఎన్నెన్నో ఫీట్ చేస్తున్నాడు. ఒకరోజు చెప్పాడంటే, ప్రపంచం అంతా పేరు రావాలని గిన్నిస్ వాళ్ళందరినీ పిలిచి ఒక రికార్డు చేయబోతున్నాను. నయాగరా జలపాతం మీద తాడుతో నడవబోతున్నాను. తాడు మీద నడవబోతున్నాను. మొత్తానికి ఎంతో కష్టపడి, చాలా కాలం కష్టపడి నయాగరా జలపాతానికి, ఈ పర్వతం, ఈ కొండకి ఆ కొండకి ఒక తాడు కట్టాడు. ఇప్పుడు దాని మీద నడవాలి. వాకింగ్ అండ్ రోప్. చాలా కష్టం కదా, ఎంత లోతైంది అది. ప్రజలందరూ వచ్చేసారు. ఎంత జనం వచ్చేసారో. బాబు ఎందుకు ఎలాంటి సాహసం చేసావు? తాడు మళ్ళీ అది మనం రోడ్డు మీద నడవటమే కష్టం, అటు ఇటు పడిపోతాం. ఇంకా రోప్ మీద ఏమో నడుస్తాం, రోడ్డు మీదే నడవలేము. అందరూ చూస్తుండగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈజీగా. హీ హ్యాస్ ఫెయిత్. నాకేం అవ్వదు, నేను నడవగలను. మళ్ళీ యువతలకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మళ్ళీ నడవగలనా? బాబు ఎందుకయ్యా, ఒకసారి అంటే పొరపాటున వెళ్ళావు, రెండోసారి పడిపోతావేమో. అక్కడికి ఇంకా చాలా బ్యాలెన్స్, మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాడు, అయినా బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఈసారి ఏం చేశాడంటే, ఇంకా వారికి విశ్వాసం కలిగించాలని ఒక చిన్న స్టవ్, పాల ప్యాకెట్, టీ పొడి, పంచదార, మరి షుగర్ లెస్సో షుగరో తెలియదు మనకి, వెళ్ళాడు. వెళ్ళి తీసుకెళ్ళి మధ్యలోనే, తాడు మధ్యలోనే ఆగి స్టవ్ వెలిగించి టీ పెట్టి టీ తాగి, ఎక్కడండి, నయాగరా జలపాతం మీద మధ్యలో తాడు మీద టీ తాగి మళ్ళీ అవతలికి వెళ్ళి వచ్చేసాడు. ఇక ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అంటున్నాడు, మీరు నమ్మగలరా? మేము నమ్ముతామయ్యా, నువ్వు టీ కాదు కదా, నువ్వు కాఫీ అయినా తాగుతావు, నీకేం పోయింది, నువ్వు పడవు. కొంతమంది పడతారని, కొంతమంది పడరని. పడలేదు. ఇప్పుడు అందరికీ విశ్వాసం వచ్చింది. అప్పుడు అడిగాడు, మళ్ళీ నేను నడవగలనని మీరు నమ్ముతున్నారా? నమ్ముతామయ్యా. ఇప్పుడు అన్నాడంట, అయితే మీలో ఒకరు రండి తీసుకెళ్తా అన్నాడంట. ఇక అందరికి 104 చెమటలు పడుతున్నాయి. మేము రాం, రా తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తా బాబు, నువ్వంటే నడవగలవు కానీ మమ్మల్ని ఖచ్చితంగా పడేస్తావు. అందుకని బెజవాడలో మంచి సామెత ఉంటుంది, బతుకుంటే బెజవాడ బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకోవచ్చు. అలాగే చాలామంది అమ్ముకొని గొప్ప వాళ్ళు అయ్యారు. సినిమా హాళ్ళు కూడా కట్టారంట. మీరు ట్రై చేయొద్దులే కానీ. ఆ సామెత ఉంది, బతుకుంటే బెజవాడ బస్ స్టాండ్లో బఠానీళ్ళు అమ్ముకొని బతకొచ్చు అనే సామెత. చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఈ బెజవాడ వాళ్ళం కాబట్టి. దానికి ఎవరు రావట్లా. రండి అయ్యా, కానీ వీళ్ళకు ఉంది, ఆశ ఉంది, ఇంకొకళ్ళు ఎవరైనా తీసుకెళ్తే చూడాలి, ఎట్టయినా పడతాడు ఈసారి, లేదా పడకుండా ఉంటాడా ఎట్లా. ఇక అందరు కూడా, అక్క నువ్వు వెళ్తావు, అన్న నువ్వు వెళ్తావు, నీకు ధైర్యం కదంటే అందరు కూడా, అన్న ఇప్పుడే పని ఉందన్న, ఫోన్ వచ్చిందన్న, వెళ్తున్నాను. అందరు వెళ్ళిపోతున్నారు. ఒక పిల్లోడు అన్నాడు, మీరు ఎవరు వెళ్ళటానికి లేదు, వెళ్ళొద్దులే నేను వెళ్తాను. పిల్లలు అందరు కూడా ఆపారు, అరే చిన్నోడా ఎందుకు రాను,
నీ ఏంద్రా నీకు సరదాగా ఉందా ఏంట్రా, పడేస్తాడేమో, నేను వెళ్తాలే అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను రావచ్చా, రా బాబు రా. చక్కగా భుజం మీద ఎక్కించుకున్నాడు, తాడు మీద అవతలకు నడిచి మళ్ళీ అవతలకు వచ్చాడు. వాడికి టెన్షనే లేదు, చూసే వాళ్ళకి టెన్షన్. మళ్ళీ ఈసారి రే టీ తాగుదామా అంకుల్, ఈసారి కాఫీ అన్నాడు. వాడు వెళ్ళిపోయారు ఇద్దరు. టీ పెట్టాడు, పైన ఇడికిచ్చాడు, తాగాడు, ఇద్దరు తాగారు, మళ్ళీ అవతలకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అసలు వీళ్ళకి నమ్మకం రెట్టింపైంది. ముఖ్యంగా అతనికంటే ఇప్పుడు ఈ పిల్లోడు ఏమయ్యాడు, అరే నీ ధైర్యం ఏంట్రా, ఆయన అంటే ప్రాక్టీస్ చేశాడు, ఆయన అంటే అదే తన ప్రొఫెషన్, మరి నువ్వేంట్రా, నాకు తెలుసు ఆయన నన్ను పడేయడు, నాకు నమ్మకం ఉంది. నీకేంట్రా నమ్మకం, బికాస్ ఈజ్ మై ఫాదర్, ఈజ్ మై ఫాదర్, ఈ కెన్ నెవర్ స్టంబుల్ మై ఫీట్. అవసరమైతే ఆయన పడతాడు కానీ నన్ను పడేయడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది విశ్వాస జీవం. దేవుడు నిన్ను పడేస్తాడా? ఎందుకు దిగులు పడుతున్నావు? ఈ పరిస్థితి చూసి, అనారోగ్యం చూసి, ఈ శోధన చూసి, ఈ కష్టం చూసి భయపడిపోతున్నావు. దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు లేడేమో, దేవుడు విడిచిపెట్టాడేమో. నేను అదే ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను. ఎన్నిసార్లు చెప్పిన అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఒక మాట చెప్తా ఉంటా. ఖాళీ ఓడలు ఎప్పుడు స్పీడ్గా వస్తాయి ఒడ్డుకి, కానీ లోడెడ్ షిప్స్ ఎప్పుడు స్లోగా వస్తాయి. నీ షిప్ స్లో అవుతుందంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఫిల్లింగ్ విత్ సో మెనీ లోడ్స్ ఆఫ్ గూడ్స్ బ్లెస్సింగ్స్. ఖాళీ ఓడ కావాలి, ఇప్పుడే తీసుకొచ్చేస్తాడు. ఏం చేసుకుంటావు? ఆయన బరువైన ఓడని నీ దగ్గర ఎదురు చూడు. దాని కొరకు ఏమి నింపి ఆలస్యం చేస్తున్నాడో, ఏమి నింపి పంపిస్తున్నాడో, అది సరుకులతో నింపబడింది కాబట్టి నిదానంగా వస్తుంది నీ దగ్గరికి. నీ ప్రేయర్ ఆన్సర్స్ కూడా అంతే. అందుకని ఎప్పుడు దేవుడు నాకు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని చెప్పొద్దు. నిజమైన విశ్వాసి చెప్పే మాట ఏంటంటే, మై ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే. నిజంగా వేలో ఉంది, ఆన్ ద వేలో ఉంది. ఇప్పటికే రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మీరు ఇంటికి వెళ్ళేసరికి రావచ్చు. అలా ఎన్నో జరిగాయి. ఇది విశ్వాస జీవితం. ఇది ఈస్టర్ లైఫ్ అంటే. ఇదెన్నోది ఏమ్మా, ఇంక ముగించినవరా నన్ను? ఇంకా ఇదేనా? 7 వేసుకోండి, అవలేదా? 6 ఆరేనియా? మరి మళ్ళీ చెప్పిస్తారు, ఇంటికి వెళ్ళరా? 5 సరేలే, సరే మీకు 2 కావాలంతేగా, కానివ్వండి. చూడండి, నెక్స్ట్ మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. గలతీ 5:25, గలేషియన్స్ 5:25. మనము చాలండి. ఇది 6వది ఆత్మీయ జీవం. ఇట్స్ స్పిరిచువల్ లైఫ్. ఇక శరీరానుసారమైన జీవం కాదు. ఇతరులను నిందిస్తూ, ఇతరులను కొడుతూ, ఇతరులను తిడుతూ అసలు అవసరం లేదు. అసలు ఈ జీవమే కాదు, ఈ జీవితమే కాదు మంది. ఇది ఆత్మీయ జీవం, ఆత్మీయ జీవితం, ఆత్మీయ జీవం. ఇది ఆత్మీయ జీవం. ఇక శరీర జీవం లేదు. శరీర ప్రకారం మనం జీవించం, శరీర ప్రకారం పోరాడం, శరీర ప్రకారం యుద్ధం చెయ్యం, శరీర ప్రకారం మాట్లాడడం. నాట్ కార్నల్ లైఫ్ అండ్ ఫిజికల్ లైఫ్, బట్ స్పిరిచువల్ లైఫ్. ఇది ఆత్మీయ జీవం. మనం చూడవచ్చు ఒక మంచి ఉదాహరణ. దేవుడు మనిషిని ఎంతగా చేయగలడో దానికి ఎగ్జాంపుల్ దేవుడు చిన్న చిన్న వస్తువులోనే పెట్టాడు. ఆ చిన్న గుడ్డు అది ఎలా ఉంటుంది చెప్పండి? చూస్తానికి ఏమన్నా కదిలిద్దా? కానీ అందులోంచి ఏమొస్తుంది చెప్పండి? ఒక జీవం వస్తుంది. మరి నీ చేతిలో పడిపోతే ఏమైపోతుంది? పగిలిపోతుంది. మరి అందులో ఏముంది? అది పగలగొట్టుకొని ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఒక పనికిరాని రోడ్డు మీద తిరిగే ఒక సర్పం ఎందుకు ఎప్పుడు కొత్తగా తలతలాడుతూ మెరిసిపోతూ ఉంటుంది చెప్పండి? ఏమొచ్చేస్తుంది దానికి? ఆ పాతదంతా పోయి మళ్ళీ ఏమొస్తుంది? నూతనంగా అయిపోతుంది. అందుకని చైనా వాళ్ళు చేపలు రుద్దుతారు కానీ పాములు అంత కడగవసరం లేదంట పాపం.
ఎందుకంటే అది కొత్తగా వచ్చింది. ఏమంటారు దాన్ని? ఆ? కుసుమ ఏదో ఉంటుంది, అది కొత్తగా వచ్చి తలతల మెరిసిపోతుంది కాబట్టి అది కూడా ఇష్టంగా తింటారంట వాళ్ళు, చైనా వాళ్ళు. రంగుని బట్టి తింటారంట. పిల్లలు కూడా అడుగుతారండి, మమ్మీ మమ్మీ అది నాకు ఎల్లో కలర్ స్నేక్ కావాలి మమ్మీ, అది తింటాను మమ్మీ. ఈ ఐస్ క్రీమా? ఈ చైనా వాళ్ళకు ఉన్నాయి ఏంటో ఈ చెప్పు కదా. అది పోయి మన విజయవాడలో కూడా వచ్చేసింది చైనీస్ ఫెస్టివల్ అని. 3 నెలలు జరిగిద్ది మన ఐలాపురం హోటల్లో. అన్నీ ఇవే. అది చూడండి, ఫ్రాగ్ బిర్యానీ, ఇవన్నీ కూడా, స్నేక్ రోస్ట్, ఇంకేంటది. కానీ ఒకటి మాత్రం దొరకదంటండి, అది ముందు బుక్ చేసుకోవాలంటున్నాడు ఒక ఆయన. నాకేం వద్దులేయ్యా, ముందు బుక్ చేసుకోవాలంట. ఏంటది? గబ్బిలం ఫ్రై. అరే, ఇన్ని పనికిరాని వాటిని దేవుడు ఇంత మెరిసిపోయేటట్టు చేస్తుంటే మరి నీ జీవితం? ఇంకా ఉదాహరణ చెప్పాలంటే చిన్నదేనండి, గొంగళి పురుగు, కాటర్ పిల్లర్. తన పాత జీవితం ఏంటి తన పాత జీవితం? నేల మీద పాకుతూ, ఎంతో భయంకరమైన పరిస్థితి. దాన్ని చూసి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఆ చిన్న పిల్లలకు కనపడితే ఏం చేస్తారు? దాన్ని చంపడానికి రాయి తీసుకొని పరిగెడతాడు. అది తప్పించుకుంటూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చూస్తుంది, ఏం చేస్తున్నావురా? అది చంపాలనుకుంటున్నా, పాపం ఏమన్నా నన్ను రక్షించిద్దేమో అనుకుంటుంది అది. అరే రాయి కాదురా, చీపిరి కట్టదా? అరే ఏమకేం చేస్తే అన్యాయం నేను. మన పాత జీవితం అందరికీ అసహ్యమే. మనల్ని చూస్తే అందరూ భయపడతారు, అందరూ అసహించుకుంటారు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏందమ్మా ఏంటి చీపిరి కట్ట అంటున్నావేంటి? ఏమయ్యా అది గొంగళి పురుగు అండి, అటు వెళ్తుంది, అది ఇంట్లో కూడా అట్లా అటు వెళ్తుంది, కనపడితే చాలు. మరి ఈయనన్నా నన్ను రక్షిస్తాడంటే అటు కాదు, రాయి కాదు, చీపురు కట్ట కాదు, ఆ నిప్పు తీసుకురా అంటున్నాడు. ఈయన మరీ డేంజర్ లాగా ఉన్నాడే. ఇది ఓల్డ్ లైఫ్ అనేది. మనం ఏం చేయకపోయినా అందరికీ ఇష్టం లేని జీవితం, అందరికీ ఉపయోగపడని జీవితం. ఇప్పుడు గొంగళి పురుగు గురించి వాళ్ళ ఆలోచన ఏంటంటే అది మనల్ని ఏం చెయ్యదని తెలుసు, కానీ ఎందుకది మాకు నచ్చలా. కొంతమందికి మనం నచ్చం, అందుకనే తిడతా ఉంటారు, అందుకనే ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు చాలా బాధపడుతూ ఆ ముగ్గురిని తప్పించుకొని ఎక్కడో వెళ్ళిపోయింది. అదే ఇంటి దగ్గర ఎక్కడో గూడు మనకు కనకుండా, మన ఇంట్లోనే ఎక్కడో పెట్టుకుంటుంది, మనకు కనపడదు, సీలింగ్కో ఎక్కడో చాట కూడు పెట్టేసుకొని ఏడుస్తూ ఉంటుంది. లార్డ్ ప్లీజ్ చేంజ్ మై లైఫ్. 22 days బయటికి రాదు. మనం అనుకుంటాం గొంగళి పురుగు వెళ్ళిపోయిందిలే, చచ్చిపోయిందిలే. లేదు, అది ఎందులో ఉంది? ట్రాన్స్ఫర్మేషన్లో ఉంది. నీకు బుద్ధి చెప్తుంది. ఒక రోజున బాధపడుతూ ఉంటుంది. 22 రోజులు దానికి ఆహారం ఉండదు, వెలుతురు ఉండదు, వెలుగుండదు, గాలి ఉండదు, ఒకటే బాధపడుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? ఆ గూడు కూడా అలాగే ఉంటుంది, మళ్ళీ పురుగులాగే అలాగే ఉంటుంది, ఆ షేప్లోనే ఉంటుంది. 22 రోజుల తర్వాత ఆ గూడు పగలు కొట్టుకొని బయటకు వస్తున్నప్పుడు చెప్పండి, నమ్మగలరా? ఇప్పుడు మళ్ళీ కింద పాకిద్దా? పాకటానికి దానికి కాళ్ళే లేవు, రెక్కలు వచ్చేసినాయి. ఇది ఆత్మీయ జీవం. ఇక నువ్వు నడవాల్సిన పని లేదు, దేవుడు నీకు రెక్కలు ఇచ్చాడు. ఇంకెళ్ళిపోతుంది. అప్పుడే బయటకు వస్తుంటే చూశాడు ఆ చిన్నోడు, మమ్మీ 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 అది నాకు కావాలి మమ్మీ. అది అనుకుంటుంది, ఏరా నిన్నే కదరా, నా లాస్ట్ మంత్ ఏమన్నావురా, రాయి తీసుకొని వచ్చింది నువ్వే కదరా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు, మమ్మీ మమ్మీ మమ్మీ. అలాంటి డిజైన్ షర్టే కావాలి మమ్మీ. వాళ్ళ అమ్మ వచ్చింది, అరే రే అరే రే నేను శారీ రేపు క్రిస్మస్కి ఇలాంటిదే కావాలండి నాకు. ఆమె కూడా ఇష్టపడుతుంది. ఆయన వచ్చి అంటున్నాడు, అబ్బా ఎంత బాగుంది, మనం కట్టే ఇల్లుకి ఇలాంటి మోడల్లో వేపిద్దాం. అదే పురుగు, అదే జీవితం, కానీ ఏమైంది? మార్పు వచ్చింది. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈజ్ రిజరెక్షన్, దిస్ ఈజ్ ఈస్టర్. ఇప్పుడు ఉండమన్నా ఉంటుందా ఇంట్లో? చెప్పండి, ఉండమన్నా ఉంటుందా? ఆ చెట్టు ములక్కాయ చెట్టు కానీ ఇంకేం అవసరం లేదు, దానికి వెళ్ళిపోద్ది. దేవుడంట కేవలం దానికోసమే ఫ్లవర్స్ అనేవి సృష్టించాడంట. ఫ్లవర్స్ అనేవి ఎందుకు సృష్టించాడు చెప్పండి? తల్ల పెట్టుకోవటానిక? అది సెకండ్ రీజను. అసలు ఏంటి చెప్పండి? వాటి కోసమే. అందులో ఏముంటుంది? ప్రభు 22 రోజులు దాని ప్రార్థన ఆలకించాడు. అమ్మాయికి నువ్వు ఏ చెట్టుకి వెళ్ళ అవసరంలా, ఏం చేయవసరంలా, మనుషులు ఏది వాడుకొని ఉపయోగించని ఆ మకరందం, ఆ తేనె నీకు ఇస్తాను. అందుకని ఎక్కడుంటుంది? ఎక్కడుంటాయి అవి?
ఎక్కడుంటాయి? తోటల్లో, పూ తోటల్లో ఉంటాయి. ఎప్పుడో పూ తోటల్లో ఎక్కడో పైకి ఎగురుతూ ఉంటాయి. జీవితం మారిపోయింది. ఇట్స్ న్యూ లైఫ్. నువ్వు రమ్మన్నా ఇంటికి రావు. నీ జీవితం కూడా అత్యున్నతమైన స్థితికి నిన్ను తీసుకెళ్లాలనుకుంటే ఇంకా పాకేటట్లు ఉంటావా? ఇంకా నేల మీద నడిచేటట్లు ఉంటావా? నీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. ఇది ఎన్నోది? చివరిది 7వ మాట కూడా మనం చూసి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:15, హీబ్రూస్ 7:15, హెబ్రీ 7:15. శరీరానుసారముగా నెరవేర్చబడు చాలు. 7వది ఏంటంటే ఇది నాశనం లేని జీవం. ఎవ్వరు దీన్ని ఏం చేయలేరు. ఏ శత్రువు నాశనం చేయలేడు. ఏ శోధన నిన్ను నాశనం చేయలేదు. అవన్నీ నిన్ను భయపడతాయి అంతే, కానీ నిన్నేమీ చేయలేవు. ఇది నాశనం లేని జీవం. ఈస్టర్ అంటే, రిజరెక్షన్ అంటే, లైఫ్ అంటే ఇది నాశనము లేని జీవం. ఇంపరిషబుల్ లైఫ్ దేవునికి ఇచ్చాడు. ఎంత గొప్ప జీవం అంటే అర్థం ఏంటంటే, ఇక నీ ఆత్మకి ఏం లేదు, నాశనం లేదు. ఈ ఆత్మే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం. ఇంకా శరీర జీవితం జీవిస్తున్నావా? సీతాకోక చిలుకంట కనీసం కలలో కూడా పాత జీవితం గుర్తు రాదంటండి. నేను అసలు గుర్తుండదు దానికి చెప్పినా. ఎప్పుడన్నా సీతాకోక చిలుక గొంగళ పురుగుతో మాట్లాడటం చూసారా? బాబాయ్ ఎట్టున్నావు, ఏంటి సంగతి అడిగిందా? విన్నావా ఏంటి అని అడిగిందా? ఎప్పుడన్నా చూసారా? మాట్లాడిందా ఎప్పుడన్నా? అమ్మా మాట్లాడిందా, మాట్లాడలేదా? చెప్పండి. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? పాత జీవితంతో, పాత ఆలోచనలతో, పాత కోరికలతో, పాత వ్యక్తులతో ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? విశ్వాసులతో, అవిశ్వాసులతో ఏం చేయకూడదు? మనం విజ్జోడుగా ఉండకూడదు. రోజు ఇంకా నువ్వు లోకంలో జీవిస్తూ, లోకంలో ఎప్పుడన్నా నిజంగా నాకు అనిపిస్తుంటుందండి, ఎప్పుడన్నా సీతాకోక చిలుక వెళ్ళి ఒక్కసారన్నా పెదనానికి ఎట్లుందో పలకరించావా అంటే, నేను కాదు. పోనీ వచ్చినా ఇద్దరికి ఏమవ్వదు, గుర్తుపట్టదు. ఒకవేళ సీతాకోక చిలుక వెళ్ళినా గొంగళకురు ఒప్పుకోదు. చిచి నువ్వేంటాయా, నువ్వుకి నాకేం తెలుసు. సీతాకోక చిలుక కూడా ఏముంటుంది, బటర్ఫ్లై కూడా గుర్తుపట్టదు. ఎలా మారిపోయింది జీవితం. చిన్న పురుగుని ఇలా మార్చి, ఇలా రంగులు దిద్ది, ఇలా ఆకాశంలో ఎగిరేటట్లు చేసిన దేవుడు నీ జీవితాన్ని చేయలేడా? చేయగలడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఒప్పుకోవట్లేదు. కొన్ని దూరం అవుతాయి, కొన్ని కష్టం అవుతాయి, కొన్నిసార్లు అన్నీ ఉండవు. ఇప్పుడు చెప్పండి, కొన్ని సీతాకోక చిలుకలంట మధ్యలోని గొంగళ పురుగులు కొన్ని ఏం చేస్తాయంటే తట్టుకోలేక బయటకు వచ్చేస్తాయంట. అప్పుడు అది గొంగళ పురుగులాగా ఉండదు, అప్పుడు సీతాకోక చిలుకలాగా కూడా ఉండదు. మధ్యలో అయిపోతుంది తన జీవితం. కొన్ని ఓర్చుకో, నువ్వు కొన్ని తట్టుకో, కొద్ది కాలమే శ్రమ వస్తుంది. ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ అన్ ఎక్స్పైరీ డేట్. గుర్తుపెట్టుకోండి. నీ ప్రతి సమస్యకు ఒక నువ్వు వద్దన్నా తెలిపోద్దు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ సమస్య, ఆ అనారోగ్యం, ఆ బలహీనత కొన్ని రోజులే ఉంచుతాడు దేవుడు. దానికి కూడా ఏముంటుంది చెప్పండి? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీ నిందలకి ఆ డేట్ ఉంది, నీ కష్టాలకి ఆ డేట్ ఉంది, నీ కన్నీళ్ళకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. అది చూడక అది పర్మనెంట్ అనుకుంటున్నావు నువ్వు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత నువ్వు ఉండమన్నా ఉండదు, పని చేయదు నీ మీద. ఇట్స్ అ లివింగ్ ద న్యూ లైఫ్. ఇలాంటి జీవితం, ఇలాంటి పరలోక జీవితం నువ్వు జీవించాలి. అందుకని నా దైవజనుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడంట. ప్రకాష్ ఎస్సూడియన్ గారని ఒక దైవజనుడు. ప్రభా ఇక నేను చనిపోతానేమో. ప్రభు అన్నాడంట, ప్రకాష్ నువ్వు ఇంకా చాలా కాలం పరిచర్య చేస్తావు, దేవుని పని చేస్తావు. ఆ రాత్రి దేవుడు ఆయనకి ఇచ్చిన పాటే పరమా జీవము నాకు. అది తమిళ్లో రాశారు ఆయన, దాన్ని తెలుగులో కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకున్నారు. కాబట్టి అనుభవంతో దయచేసి తల వంచండి. వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ టైం. ఈరోజున ఈస్టర్ రోజున నీ తీర్మానం ఏంటి? ఈస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎడిఫికేషన్.
ఎడిఫికేషన్. నీ జీవితాన్ని మార్చుకో. ఏ అప్లికేషన్, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. ఎస్, సప్లికేషన్, దేవుని దగ్గర మొరపెట్టు. ట్రాన్స్ఫర్మేషన్, మార్పు తెచ్చుకో. ఈ ఎస్టిమేషన్, నీ జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రెస్టోరేషన్. దిస్ ఈజ్ ఈస్టర్. తీర్మానం చేసుకో, ప్రభువా నీ కొరకు జీవిస్తాను. లోకంలో అంతా వ్యర్థమైందని నాకు తెలుసు. ఈ లోకపు అవమానాలు, ఈ లోకపు ఘనతలు నాకు వద్దు ప్రభువా. చింతిస్తున్నావు, ఇంకా అది రాలేదే, ఇది రాలేదే, అది దొరకలేదు, ఇది దొరకలేదని వెయిట్ చేస్తున్నావు. అందరికి సమాధానం వచ్చేస్తుంది, అందరికి జవాబు వస్తుంది. దే ఆర్ రిసీవింగ్ ఎంప్టీ షిప్స్. గాడ్ నెవర్ వాంట్స్ టు సెండ్ టు యూ ఎన్ ఎంప్టీ షిప్. యువర్ షిప్ ఈజ్ కమింగ్ విత్ మచ్ ఆఫ్ లోడ్. లోడెడ్ షిప్ వస్తుంది. ఏం దాచాడో నీ కొరకు, ఏం సిద్ధపరిచాడో, అందులో ఏం పెట్టాడో తెలియదు. వెయిట్ చేయి. అది రిసీవ్ చేసుకో, ఆనందిస్తావు. ఇంకేదన్నా లోక సంబంధమైన పాప జీవితం ఉంటే ఈస్టర్ రోజు ఒక తీర్మానం చేసుకో, వదిలేసాయి. రక్షణ పొంది కూడా ఇంకా సీతాకోక చిలుకగా దేవుడు నిన్ను చేస్తే ఇంకా ఎందుకు నువ్వు ఆ గొంగళ పురుగు గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు గొంగళ పురుగుతో మాట్లాడాలనుకుంటున్నావు? ఎందుకు గొంగళ పురుగు గురించి నువ్వు చింతిస్తున్నావు? యేసు ప్రభు లాంటి 7 అంతల జీవం, ఇదే పరమా జీవం, పరలోక జీవం మనకిచ్చాడు. ఈ అనుభవంతో లోపల వెళ్దాము. బయటికి మనల్ని చూసిన వాళ్ళందరూ అంటారు, అబ్బా వీళ్ళ జీవం మాకు కావాలి. ఇది యేసు యొక్క జీవం మాలో ఉందంటాడు పౌలు. యేసు యొక్క జీవం మాలో ప్రవహిస్తుందని 2 కొరింథీ 4:10 చెప్పినట్లు ఈ జీవం కలిగి మనం జీవిద్దాం. జీవితం మీద నిరాశ, జీవితం మీద కోపం, జీవితం మీద అసూయ, ఇవన్నీ తీసివేసుకో. నువ్వు శరీర సంబంధమైన జీవితం కాదు, దేవుడు నీకు ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు. దీన్ని కలిగి ఆయన కొరకే నమ్మకంగా జీవించడానికి సిద్ధపడదాం. ఈ రోజు నుంచి ఒక నూతన జీవితం నువ్వు జీవిస్తే ఈ జీవమే నీలో ప్రవేశించి నిన్ను నడిపించి నీకు సహాయం చేస్తుంది. అందుకని యేసు ప్రభు వారు కూడా కలువరి సిలువలో తన జీవాన్ని ఎందుకు వదిలేశాడంటే మనకి ఈ జీవం ఇవ్వడం కొరకే. ఆ జీవం కలిగి ఈ లోకంలో జీవించడానికి సిద్ధపడతాం.